శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. ఇందుగలడందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండెందెందుగతి వెతకి చూచిన అందందే గలడు దానవాగ్రిని వింటే. శ్రీరామ రామజనతును ఏనా ఏమానవుడైన గాని ఏర్పడమదిలో ఆరామ విభుని దలచిన కారాకులుడొల్లినట్లు కర్మముడొల్లున్. 2025 సంవత్సరం జూన్ నెల 1 నుండి 15 వరకు పక్ష ఫలాలు. 2025 సంవత్సరం జూన్ నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ పక్షము 2025 1 నుంచి 15 వరకు పక్ష ఫలాలు చెప్పుకుంటున్నాం. మధ్య మధ్య పక్ష ఫలం 15 రోజులని ఒక్కోసారి రావటం లేదు, నాకు అనుమానంగా ఉంది. ఈ చెప్పేది మొత్తం కూడా పక్ష ఫలాలే, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ముఖ్యంగా మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఇది గోచారమే చెబుతోంది. జన్మలగ్నం చూసుకోవాలి. జన్మ గోచారం రీత్యా 25 వంతులే జరుగుతుంది. జన్మలగ్నం అండి మాది ఈ లగ్నం అంటే ఆ లగ్నమేనండి. ఆ లగ్నానికి మిగతా 8 గ్రహాలు అందరికీ ఒక రకంగా ఉండవు, రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్క జాతకం ఒక్కొక్క జాతకం మారుతుంది. ఏమంటే మాదేమో బలాన రాశి, మాదేమో బలాన లగ్నం చెప్పేసారు. ఇంక చక్రం ఎందుకు? లేకపోతే మా దగ్గర కంప్యూటర్ జాతకం ఉందండి, పో 10 రూపాయలు ఇంతలో పుస్తకం ప్రింట్ ఇస్తాడు. వాడేమన్నా చెబుతాడో నువ్వేమన్నా చదవగలవా? నీకేమన్నా అర్థమవుతుందా? ఏమంటే 10 రూపాయలు కంప్యూటర్ ప్రింట్ ఇస్తున్నాడు, నీకు 2000 ఎందుకు అని అడిగిన ఆయన ఉన్నాడు. బిల్లు కలెక్టర్ జీతం ఎంతండి? జిల్లా కలెక్టర్ జీతం ఎంత? అంటే వాడి చదువుకి తగిన ఆదాయం వాడికి ఉంటుంది, వీడి చదువుకి తగిన ఆదాయం ఉంటుంది. నేనేమి అన్యాయంగా తీసుకోవట్లేదు. నాతోటి వాళ్ళు 5000 10,000 కూడా తీసుకుంటారు. నేను ఎట్లా తీసుకోవట్లేదు, నేను తగినంతే తీసుకుంటున్నాను. ఊరికినే చెప్పరాదండి, పుణ్యం వస్తుంది. నువ్వు ఊరికినే ఎక్కడ పని చేయలేదు, ఊరికినే వస్తుంది. మరి ఎట్లాంటి మాటలు వద్దు. నీకు అవసరమైతే ఫోన్ చేయి, పొద్దున్నే చేస్తారు. కనుక్కొని తెలుసుకుందామని చెబుతాట. ఇది జ్యోతిష్యమేనా? ఎప్పుడు ఇప్పుడు కాదు, తర్వాత ఆలోచిస్తావు. తెల్లవారుజామున 5 గంటలకు ఫోన్ చేసి ఆలోచిస్తా. నేను చెప్పబోయేది ఒకటే మాట, మీకు జాతకం చెప్పించుకోవాలి, డబ్బులు కట్టాలి అనుకుంటేనే ఫోన్ చేయండి. అంత కాకుండా అవునా కాదా, ఇక్కడైనా చెబుతాడా ఏమిటి అని డబ్బులు చూసుకొని చేస్తా. డబ్బులు చూసుకొని చేయటం ఎందుకు? నాతో పొద్దున్న వాగించడానికే 20 ఫోన్లు వస్తాయి తెల్లారేపటికి. మీరు కావాలనుకుంటే ఫోన్ చేయండి. ఒక్కోసారి ఇట్లా చేయగా విసుగు పుట్టి కోపం వచ్చి ఏదైనా మాట అంటే, ఒక ఆయన అన్నాడు లఫూట్ శాస్త్రాలు చెప్పాకమన్నాడు. పొద్దున్నే 5 గంటలు తీసి లఫూట్ శాస్త్రాలట. లఫూట్ అంటే ఏంటి నాకు అర్థం కాలేదు. నాకు తెలుగు ఇంగ్లీష్ రాదు. నేను లఫూట్ లేనట్టు ఫోన్ పెట్టేయా అని చెప్పా. మరి డబ్బులు కాకూడదు, డబ్బులు ఖర్చు కాకూడదు. సరాసరి నీ దగ్గరికి వస్తా, ఫీజు కట్టవయ్యా, నీకు లొకేషన్ ఇస్తా, ఎందుకంటే వచ్చిన తర్వాత ఇస్తా. ఇట్లాంటి పనులు ఇట్లాంటి పద్ధతులు మంచివి కాదు. బాగా ఆలోచించండి. నేను కూడా 82 ఏళ్ల ముసలాడిని. మీ అందరికీ చెప్పాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందరికీ కలిపి చెబుతున్నాను. ఎప్పుడన్నా విసుక్కున్నాను అని మాత్రం అనుకోవద్దు. వేళగాని వేళల్లో రాత్రి 12 గంటలకి, రాత్రి 3 గంటలకి ఏమయ్యా నువ్వు చెప్పాలా, డేట్ ఆఫ్ బర్త్ పెడతా, తర్వాత మా నాన్నను కనుక్కొని చెబుతా. వీడు నాన్నను కనుక్కొని చెప్పేవాడు నాకు ఎందుకు ఫోన్ చేయటం? ఇది పద్ధతి కాదు. ఎందుకంటే ఇంకోళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మంచి నిద్రలో ఫోన్ చేసి మా నాన్న అడిగి చెబుతా, మీ నాన్న అడిగి చెప్పాను నీవు నిద్ర పట్టక ఫోన్ చేస్తా నాకు. మరి అట్లాగే ఇప్పుడు ధనస్సు రాశి చెబుతున్నాను. ధనస్సు రాశి పూర్తిగా బాగాలేదు. ఒక్క బుధుడు తప్పితే ఏది బాగాలేదు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకాలి. నూరా వీపుకు దెబ్బలు దాకాయని ఎక్కువ తక్కువ మాట్లాడద్దు. ఒక ఆమె మాట చెప్పింది, వాదనలాగా
వాదం లేక వల్లూరు వచ్చాను, వాడగట్టు నా సౌతులారా నాతో వాదాన్ని రమ్మందిట. అంటే వాళ్ళ ఊళ్ళో దీని నోటికి గెలవలేక దాన్ని చూసి లోపల పోతున్నట్ట. అది వచ్చి మరి వాదం లేక వల్లూరు వచ్చాను, మా ఊళ్ళో వాదం లేదు, నీతో వాదం తగాద పెట్టుకుందాం, వాడగట్టు నా సౌతులారా నాతో వాదాన్ని రమ్మందిట. ఇది శాస్త్రాలు ఉంటాయి, ముతక శాస్త్రాల్లో ఇట్లా ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్నది అది. అవసరమైనప్పుడు మాట్లాడాలి, అనవసరం మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే అనవసరం మాటల వల్ల చాలా సమస్యలు పెరుగుతాయి. ఆ సమస్యలు పెరగకూడదు. ఏమండి, బలం గలవాడిని ఒక దెబ్బ దవడబలేటి కొట్టామనుకో, వాడి చేతిలో కర్ర ఉంటుంది, ముసలాడి దగ్గర మాత్రం కర్ర ఉంటుంది. ఆ కర్ర పెట్టి కానీ నుదుటని పెట్టి ఒక్క దెబ్బ కొడితే అక్కడ అప్పుడే చచ్చిపోతావు. ఆ దెబ్బ కొట్టే తిరుగుతాడు వాడికి ఉంటాయి తెలుసా. ఇక్కడ కర్రతని పెట్టి కొడితే మనిషి బతకడు. నేను బలం గలవాడిని నేను కొడతాను కొట్టాడు ఒక చోట, కణతని పెట్టి కొట్టాడు, దెబ్బగా తెచ్చాడు వాడు. ఇవాళ అట్లాంటి చెడు సమస్యలు జరుగుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ ధనస్సు రాశి కూడా పూర్తిగా బాగాలేదు. అర్ధాష్టమంలో శని ఈనాడు. శని వల్ల విపరీతమైన ఖర్చులు ఉంటున్నాయి. గురువు వల్ల విద్య, ఉద్యోగం, వ్యాపారం అంతవరకు బాగుంది. ఖర్చు పెట్టించడానికి రాహువు, శని, మరి కుజుడు, కేతువు ఈ 4 గ్రహాలు మాత్రం కత్తి లేకుండా గురుగుతారు. కత్తి పెట్టి గురిగిన దానికంటే కత్తి లేకుండా గురగటుందంటే మారువాడి స్వామివార్లు ఉన్నారు, జుట్టు పీక్కుంటారు. ఇట్ట పీక్కోవడం మంగళతో పని లేదు, వాడు మహానుభావులకు దండం పెట్టాలి. అట్లాగే ఆ గతి పట్టేట్టుంది, జాగ్రత్త. ఇక్కడ సిక్కులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అరబ్బీస్ ఉన్నారు, ఏమండి మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, మరి కర్ణాటక వాళ్ళు ఉన్నారు, అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు. కొన్ని అరబ్బీస్ దేశాల్లో ఒక హిందూ బతకాలంటే చాలా కష్టం. పాకిస్తాన్లో అమ్మవారు, శారదా అమ్మవారి గుడి, అది శంకరస్వాముల వారు ప్రతిష్ఠించిన గుడి. అక్కడ హిందువులు ఉన్నారు. గర్భాలయంలో విగ్రహం పోయింది, దేవాలయం మొత్తం నాశనం చేశారు. మరి ఇండియాలో ముస్లిమ్స్వే మసీదులు ఎన్ని ఉన్నాయండి? బజారుకు ఒక మసీదు ఉంది. ఇది ధర్మమా, అది ధర్మమా? ధర్మంగా బతకాలి అంటే ఒకళ్ళకి వైరం ఉండద్దు, ఒకళ్ళతో ఒకళ్ళు వైరంగా ఉండకూడదు, ఒకళ్ళతో మంచిగా ఉండాలి. ఆ మంచి ఎంతవరకు ఉండాలి? తల్లితో ఎట్లా ఉండాలో తల్లితో ఉన్నట్లు ఉండాలి. 60 ఏళ్ళ వాడు పోయి 20 ఏళ్ళ పిల్లవాడు పోయి 80 ఏళ్ళ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ మధ్య యూట్యూబ్లో వచ్చింది. ఆమెకు మూడెందుకు, వీడికి పెళ్ళాం ఎందుకు? ఎక్కడి దాకా వద్దు. కనీసం కుక్క పిల్లలు ఉన్నాయి, ఒకటే సైజు కుక్క పిల్లలు కలిసి తిరుగుతాయి. మరి బాగా ఎద్దులాగా ఉండే మగపిల్లితో చిన్న పిల్లి తిరగదు. దానికి తగిన యుక్త వయస్సు వచ్చిన తర్వాత ఆ పిల్లి కూడా ఆడపిల్ల అయితే ఆ మగపిల్ల ఎమ్మడబడుతుంది. ఇప్పుడు అదే మగపిల్లి అప్పుడప్పుడు పుట్టిన పిల్ల ఎమ్మడబడుతుందా? ఆ పిల్లి కన్నా, కుక్క కన్నా, పంది కన్నా మనం నీచాన్ని దిగుతున్నామో చూసుకోండి. అంతకుముందు ఎవరో మరి కోతులతో సంభోగం చేశారని కొన్ని వచ్చినాయి. ఆ కోతుల కంటే కుక్కల కంటే మన జనం పాడైపోతున్నారు. అట్లా పాడు కావద్దు. మరి ఎయిడ్స్ రోగాలు ఊరికినే వచ్చినాయా? క్యాన్సర్ ఊరికినే వస్తుందా? ఇదంతా తినే తిండి, తిరిగే తిరుగుడు, దీనివల్ల నాశనం అయిపోయి దానివల్ల జనాలకి అంటుకొని భ్రష్టత్వం పడుతున్నాం. ఎవరికి వాళ్ళు నిఖాసుగా ఉందాం. నేను చెప్పబోయేది అది. ఎవరికి వాళ్ళు నేను తప్పు చేయను అనుకుంటే, తప్పు చేసేవాడు ఎవరైనా ఉంటాడా? తప్పు చేసేవాడు ఉండడు. ఇంత మొత్తుకుండేది ఏంటంటే మిమ్మల్ని అన్నీ వీడోడు ఈ ముసలోడు నన్ను విమర్శించేవాడా అని అనుకోవద్దు. అనుకున్నా నేను చేయగలిగింది ఏం లేదు. ఇప్పుడు ఏ వయసు వాళ్ళు ఆ వయసుగా ఉండండి. ఆడవాళ్ళు ఒక రకంగా ఉండి, మగవాళ్ళు ఒక రకంగా ఉండండి. ఎవరి పెళ్ళంతో వాడు ఉండండి, ఎవరి మొగుడుతో వాళ్ళు ఉండండి. వంకాయ కూర ఒకటి ఉంది, టెంకాయ కూర ఒకటి ఉంది, తర్వాత దొండకాయ కూర ఒకటి ఉంది. దొండకాయ వంకాయ అవుతుందా? వంకాయ టెంకాయ అవుతుందా? టెంకాయ కొబ్బరికాయ అవుతుందా?
కాకరకాయ అవుతుందా? కాకరకాయ కూర కాకరకాయ కూరే, దొండకాయ కూర దొండకాయ కూరే, దోసకాయ కూర దోసకాయ కూరే. దోసకాయ కూర అన్నీ నువ్వే తింటానంటే తినొచ్చు, కానీ ఒక జాతి జంతువులు తింటాయి. కుక్కకి అన్నం పెడతారండి విస్తరేసి, బాగా పంచపక్ష పరమాన్నాలు వేసి అన్నం పెడతారు. ఆ కుక్క ఏం చేస్తుంది? గబగబ వస్తుంది, ఆ విస్తరి బట్టి లాగి కింద పోస్తుంది, ఆ విస్తరి ఇష్టంటే దులుపుతుంది, నేలమట్టం చేస్తుంది, కాళ్ళతో లాగుతుంది. అప్పుడు ఆ కుక్క అన్నం తింటుంది. అంటే నీవు కాక పరాయి స్త్రీ ఇంత చేస్తావా? కుక్కకి నీకేమైనా తేడా ఉందా? ఒక్క సెకండ్. ఎందుకంటే ఆ స్త్రీ వ్యామోహం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు. ఆ 10 నిమిషాల్లో నువ్వు చేసిన తప్పుకి సీసీ కెమెరాల్లో దొరికి జీవిత ఖైదు పొంది అవస్థపడుతున్నారు. ప్రభుత్వం తేలిగ్గా లేదు, ఇళ్ళు తేలిగ్గా లేవు, ఇళ్లల్లో కూడా సీసీ కెమెరాలు ఉంటున్నాయి. కానీ ఎవరు చూడలేదనుకొని పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు మనం కూడా అట్లా చేస్తున్నాం. ఇది అన్ని రాసులకు కూడా వేయండి, అన్ని రాసుల వాళ్ళకు కూడా ఈ చెప్పింది వేయటం మంచిది. ఎందుకంటే ఎవరు ఉండాల్సిన వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ఉన్నాం. ఎందుకంటే ఒక్క మగవాడు సంపాదిస్తే ఇల్లు తిరగదు, ఆడమనిషి కూడా సంపాదిస్తేనే ఇల్లు తిరుగుతుంది. ఈ ఆడమనిషి మగ మనిషి ఒక్కచోట ఉద్యోగం చేయడానికి కుదురుతుందా? కుదరదు. మరి అక్కడ మగవాళ్ళు కొంతమంది ఉంటారు, ఇక్కడ మగవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈయన్ని చూసి ఆమె ముడబడి, ఆమెను చూసి ఈయన ముడబడి, కన్న పిల్లలు వదిలిపెట్టి, తల్లిదండ్రులను వదిలిపెట్టి, ఇల్లు వాకిలు వదిలిపెట్టి, ప్రేమపుత్రులం మనం ఎవరేమన్నా ఇక వినం అని ఎగిరి ప్రేమ పక్షులు తగిళ్ళు. ఈ పక్షులు ఏమైపోతాయి తెలుసా? చివరికి రెక్కలు పోయి నాశనం అయిపోతున్నాయి. కాబట్టి ఎవరితో ఎట్లా ఉండాలి అని మీరు తెలుసుకుంటే, వాళ్ళు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. బజారు కాలువలు బాగు చేస్తున్నారండి వాళ్ళ పిల్లలు డాక్టర్లు. ఇళ్లలో పోయి అంటూ వేయించి పాచి పనులు చేస్తున్నారు వాళ్ళ పిల్లలు ఎస్పీలు. మనం చదువుకొని ఏం చేస్తున్నాం? మన ఇంట్లో పనిచేసే పిల్లలను వదిలిపెట్టి పనిచేసే పిల్ల ముడబడుతున్నాడు. నీ ఐశ్వర్యానికి ఏమిటి విలువ? నిజంగా వాళ్ళు భార్యాభర్తలు, మొగుడేమో ఆటో వేస్తాడు, పెళ్ళం ఇళ్ళబోయి గిన్నెలు దూవుతుంది. శుభ్రంగా మొగుడు పెళ్ళం సంపాదిస్తారు, పిల్లల్ని చదివిస్తున్నారు. లేబర్ అంటే లేబర్ వాళ్ళు కాదు, అసలు మనం లేబరం. వాళ్ళు కష్టపడి పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళు చేసి వాళ్ళు ఆనందంగా మనకు అమ్మాయి చెబుతుంది, నేను కలెక్టర్ చేశా, మా అమ్మ నాయన కష్టపడ్డారు. ఒక అమ్మాయి కలెక్టర్ అయితే తండ్రి ఆ ఏరియాలో ప్యూను, కలెక్టర్గా పోయింది. ఆ అమ్మాయి తండ్రి అని ఎవరికి తెలియదు. ఆ తండ్రి సంతోషపడుతున్నాడు, ఈ పిల్ల ఏడుస్తుంది, మా నాన్న నా దగ్గర ప్యూనుగా చేయటమా అంటే. తండ్రి ఎట్లా సంతోషపడతాడంటే పిల్లలు కాళ్ళైనా పిసుకుతాడు, పిల్లల్ని ఎత్తుకొని మోస్తాడు, తిరుగుతాడు. ఆ తండ్రి నా కూతురు కలెక్టర్ అయిందని ఆనందపడతాడు. మంచి పిల్ల ఏం చేస్తుంది కదా, నాన్న నువ్వు ఈ పని చేయటం వద్దు నాన్న, నేను కలెక్టర్ని అయినాను, నువ్వు రెస్ట్ తీసుకో నాన్న అంటే ఆ తండ్రి ఏమంటున్నాడమ్మా, నేను కష్టపడి ప్యూన్ చేసి నా డబ్బులతో కలెక్టర్ చేశా, ఇంతవరకు నా కష్టం నీకు పెట్టా కానీ ఎవరికైనా పెట్టా కానీ నీ కష్టంతో నేను ఎట్లా బతుకుతానమ్మా, రిటైర్ అయిందాక నేను ఉద్యోగం చేస్తా. అది నీత? నువ్వు ఉద్యోగం చేసి పిల్లలను వదిలిపెట్టి ఇంకో దాన్ని తగులుకోవటం నీత? ఎంత ఆనందం ఉందండి ఆ మాటలో. వినేవాడికి కళ్ళ మండీళ్ళు వస్తాయి. అమ్మా నేను కష్టపడతా, ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి కష్టపడ్డా, నేను ఒకళ్ళకి చేయి దాపకుండా బతికా, ఇప్పుడు కూడా నీ చేయి దాపనమ్మా, నువ్వు సంతోషంగా ఉద్యోగం చేస్తే నేను సంతోషపడతా అంటాడు ఆ తండ్రి. అది నీత? ఇద్దరు మొగుళ్ళతో హోదా తిరిగి 5 పిల్లలతో హుడు తిరిగి ఏ పిల్లల్ని ఇద్దరు లిమిట్ స్టేట్ మ్యారేజిస్టా 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేసుకుంటారు, పిల్లల్ని కంటారు, వాళ్ళ ప్రభుత్వానికి వదిలిపెడతారు, వీళ్ళిద్దరు విడిపోతారు, ఇంకోళ్ళని చేసుకుంటారు. వీళ్ళకి తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియదు, ఈ తండ్రి ఎక్కడున్నాడో తెలియదు, తల్లి ఎక్కడున్నదో తెలియదు. నేను ఇక్కడ హైదరాబాదులో పెళ్లి చేశా, ఆ పెళ్లి కొడుకు తల్లిదండ్రులంతా అక్షతలు ఇస్తున్నారు,
ఇంగ్లాండ్ పిల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఎవరో తెలియదు. ఒక అన్న భార్య వచ్చారు, వాళ్ళిద్దరూ ఏడుస్తున్నారు. సాంప్రదాయం అనేది జాగ్రత్తగా ఉండటం అవసరం. వాళ్ళు బయట బూటు వినబడితే మగవాడు ఇంటో పోడు. మనకు కూడా ఆ కర్మ పట్టాలా? బాగా ఆలోచించండి. 2 చేతులు ఎత్తి దండం పెట్టి చెబుతున్నాను నేను, దీన్ని అవలంబించండి. నేను చెప్పే మాట సాంప్రదాయంగా ఉండండి. ఏ కులానికి ఉన్న విలువ ఆ కులానికి ఉంది, ఏ కులానికి ఉన్న లక్షణం ఆ కులానికి ఉంది. ఇవాళ ముస్లిమ్స్ ఉన్నారండి, పిల్లలు కంటున్నారు. 5 ఏళ్ల పిల్లలు పడి గాలి కొట్టి, సైకిల్ పంపు పెట్టి గాలి కొట్టి సంపాదిస్తున్నాడు. ఒక్కొక్కడు 10 మంది పిల్లల్ని కంటున్నారు. ఇప్పుడు మన వాళ్ళు హిందువులు ఏం చేస్తున్నారు? ఒక్క పిల్ల చాలు, 4 అక్కర్లా. వీళ్ళేమో నాశనం అయిపోతున్నారు, వాళ్ళు పైకి వస్తున్నారు. ఇతర దేశాలు కూడా అట్లాగే ఉన్నాయి. మనం 10 మంది పిల్లల్ని కనేది ఎందుకంటే ఒకడు మంచి ఉత్తముడైతే తల్లిదండ్రులు, దేశం రక్షింపబడుతుంది. లంబాడి వాళ్ళ పిల్లాడు, 25 ఏళ్ల పిల్లాడు యుద్ధం చేసి మరణించాడు. వాడికి ఎన్నో లక్షలు కోట్లు ఇచ్చారు. ఏం లాభం? ఒక్కడే కొడుకు. అతని కొడుకు మళ్ళీ వస్తాడా? వాడు స్వర్గానికి పోయినాడు, ఇక్కడ లేడు. ఈ తల్లిదండ్రులకు ఏమన్నా స్వర్గం ఏమన్నా ఇస్తారా? డబ్బులు ఇస్తారా? కాబట్టి ఎవరు ఎంత నీతిగా బతుకుతారో అంత దేశం బాగుంటుంది. దేవుడు కూడా మంచి వాళ్ళని రక్షించడానికి ఇష్టపడతాడు, దుర్మార్గుల్ని శిక్షించడానికి ఇష్టపడతాడు. ప్రతి మతంలోని ఒకటి చెబుతున్నా, ముస్లిం మతం ఉంది, మసీదు పోయి బయటికి రాగానే అడుక్కుంటేవాడు రూపాయి ఇస్తాడు. చర్చికి పోయిన వాడు బయటకు వచ్చి ఎవరికైనా రూపాయి ధర్మం చేస్తాడు. గుళ్ళో పోయించిన వాడు బయటకు వచ్చి ధర్మం చేస్తాడు. క్రిస్టియన్ మతంలో పెళ్ళయింది, ఈ ముస్లిం మతంలో నికాఖాని అయింది, హిందూ మతంలో పెళ్ళయింది, 10 మందికి పిలిచి భోజనం పెడుతున్నారు. అందరూ చేసేది అది మంచి పనా చెడు పనా? ఆ పెళ్ళిళ్ళకి వచ్చి ఒకళ్ళు దోలుకుంటున్నారా? బాగా నేను పచ్చిగా మాట్లాడుతున్నాను నేను, మీరు చేస్తున్న మా పచ్చి పనులకి. అట్లాంటి కష్టపడి బాధపడే వాళ్ళలో నేను ఒకడిని కాబట్టి ఇంత విధంగా గట్టిగా చెబుతున్నా. తల్లిదండ్రులు సర్వస్వం ధారపోసి, జీవితం మొత్తం ధారపోసి పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే, పెళ్లి చేస్తే వాళ్ళు పెళ్ళాంతో కాపలం చేయక పరాయి స్త్రీ వ్యామోహంతో తిరిగి మరి మత్తు పదార్థాలకు అలవాటు పడి పెళ్ళానికి అన్నం పెట్టక, తల్లిదండ్రులకు అన్నం పెట్టక, వాడు చివరికి ఏదో రోగం పుట్టి ఓడ చచ్చి వాళ్ళ పిల్లలు అడుక్కొని తిని తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలకు చేరి, ఇంత నీచమా? ఇది మానవత్వమా? ఇది మనుషులు చేసే పనా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. తర్వాత ఇంత జరిగి తాగుబోతో వ్యభిచారో తల్లిదండ్రులు చూడక చివరికి వాడికి ఆ గతి పట్టిన రోజున, అయ్యో నేను మంచి రోజుల్లో సరిగ్గా చేయలేకపోయినానే, నాకు అన్నం పెట్టి దిక్కు లేకుండా పోయినానే, నాకు రాండాగా రోగాలు వచ్చినాయే, ఏమిటా నా కర్మ అని ఏడుస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దీన్ని జ్యోతిష్యం కాదు, ప్రవర్తన మంచి అనేది చెబుతున్నా. దీన్ని అన్ని రాసులకు కూడా పంపించండి. స్వస్తి.